సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి సినిమా షూటింగ్ బ్రేక్ రావడంతో ఆయన ఈ ట్రిప్ను ప్లాన్ చేసుకున్నారు. మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై రాజమౌళి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకం. ఒకవైపు సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మరోవైపు తన ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడైనా మహేష్ బాబుకి కొద్దిపాటి గ్యాప్ దొరికితే చాలు ఖచ్చితంగా విదేశాలకు ట్రిప్కు వెళ్లిపోతారు. కేవలం మహేష్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ అందరితో కూడా ట్రిప్కు వెళ్లడం అనేది మహేష్ బాబుకి అలవాటు. అందుకే మహేష్ బాబు ఫొటోస్ ఎక్కువగా ఎయిర్పోర్టులో దర్శనమిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేశారు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే చాలా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం మహేష్ బాబుని లాక్ చేస్తున్నట్లు అతని పాస్పోర్ట్ కూడా కలెక్ట్ చేశారు రాజమౌళి. ఆ వీడియో అప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం వారణాసి సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతూనే ఉంది. మొత్తానికి గ్యాప్ లేకుండా వరుసగా షూటింగ్స్ జరిగిన తర్వాత ఇప్పుడు షెడ్యూల్ బ్రేక్ వచ్చింది. ఈ షెడ్యూల్ బ్రేక్లో భాగంగా మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు విదేశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు జరగబోయే షెడ్యూల్ కోసం రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్లాన్ అయిన తర్వాత మహేష్ బాబు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే పాస్పోర్ట్ వలన ఈ సినిమా టాపిక్ విపరీతంగా వైరల్ అయింది. అందుకే ఈవెంట్కి సంబంధించి కూడా ఒక పాస్పోర్ట్తోనే హై క్రియేట్ చేస్తూ పాసెస్లా వాటిని వాడారు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. 2027 ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు ఎంఎం కీరవాణి అనౌన్స్ చేశారు. అయితే 2027 ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి వేడుక ఉంది. అందులో భాగంగానే ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సంచారి అనే పాట విపరీతంగా వైరల్ అయింది. ఒక పాటతోనే సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి వరల్డ్ ఎలా ఉండబోతుంది అని 3 నిమిషాల పాటు సాగే ఒక వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ వీడియో సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచేసింది. కేవలం సినిమా కమర్షియల్గా ఉండటం మాత్రమే కాకుండా మైథాలజీకి సంబంధించిన కొన్ని అంశాలను కూడా ప్రస్తావించబోతున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలో రివీల్ చేయనున్నారు. మొత్తానికి మహేష్ బాబు విదేశీ ట్రిప్ ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత వారణాసి సినిమా షూటింగ్ శరవేగంగా సాగనుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.